జూన్ 19, 2020 తమిళనాడులో శతంకులం అనే ఒక ప్రాంతంలో కోవిడ్ రూల్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పి జయరాజ్ అనే ఒక వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ విషయం తెలుసుకున్న జయరాజ్ కొడుకు బెనెక్స్ వెళ్లి అడక్క తనను కూడా జైల్లో పెట్టారు. 2 రోజుల వరకు చిత్రవద చేస్తూ లాఠీచార్జ్ చేస్తూ 3rd డిగ్రీ యూజ్ చేయగా ఫుల్ గా బ్లీడింగ్ అయిపోయింది. ఇక్కడ సీన్ ఏంటంటే వాళ్ళ రక్తాన్ని వాళ్ళ బట్టలతో రూమ్ మొత్తం శుభ్రం చేయించారంట. ఇంకా 22 జూన్ బెనెక్స్, 23 జూన్ జయరాజ్ ఇద్దరు చనిపోయారు. వెంటనే ఈ కేసు సిబిఐ హ్యాండ్ అవుట్ చేసుకుంది. సిబిఐ హ్యాండ్ అవుట్ చేశాక ఆ రోజు స్టేషన్ లో ఉన్నది 9 మంది కాదు, ఇంకొక మహిళా కానిస్టేబుల్ రేవతి కూడా ఉంది. ఆ రేవతి ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకొని మదురాయి కోర్టు ఆ 9 మందికి ఉరిశిక్ష వేసింది. అంతేకాదు ఆ 9 మంది పోలీసుల దగ్గర నుంచి 1,40,40,00,000 రూపీస్ ఆ ఫ్యామిలీలో మిగిలి ఉన్న జయరాజ్ వైఫ్ కి ఇప్పించడం జరిగింది. చూసారా, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎంత పెద్దవాడైనా సరే చట్టం ఎదురుగా అందరం సమానమే, శిక్ష పడాల్సిందే. మరి ఈ విషయం తెలుసుకున్న మీరు నన్ను ఫాలో చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియడం లేదు.